ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు యావత్ ప్రజానీకంపై ఉండాలని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు ఆకాంక్షించారు. డెంకాడ మండలం పెద్దతాడివాడలో సాక్షాత్కరించిన సిరిమాను చెట్టును మాజీ ఎమ్మెల్యే బడుకుండ అప్పలనాయుడుతో కలిసి ఆయన దర్శించుకున్నారు. సిరిమాను చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి భక్తుల కొంగు బంగారం పైడితల్లి అమ్మవారి సిరిమాను జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జాతరలో ప్రధాన ఘట్టమైన సిరిమాను చెట్టు సేకరణ పవిత్ర కార్యక్రమం శనివారం డెంకాడ మండలం పెద్దతాడివాడ గ్రామంలో ఉత్సవ నిర్వాహకులు అత్యంత సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు పాల్గొన్నారు. పైడితల్లి అమ్మవారి జాతరలో సిరిమాను సేకరణకు అమ్మవారి కోరిక మేరకు నిర్దేశించిన ఇరుసుమాను సిరిమాను వృక్షాలను దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి జాతరకు రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలు దేశ విదేశాల నుంచి సైతం భక్తులు తరలివస్తారన్నారు. అత్యంత ప్రధానమైన పైడితల్లి అమ్మవారి జాతరకు సంబంధించి పవిత్రమైన సిరిమాను ఇరుసుమాను వృక్షాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషదాయకమన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అంగరంగ వైభవంగా జాతర జరగాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. పైడితల్లి అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ సుఖ సంతోషాలతో జీవించాలని కోరుకుంటున్నామన్నారు. నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు మాట్లాడుతూ పైడితల్లి అమ్మవారి జాతరను ప్రభుత్వ జాతరగా జరిపించడం సంతోషదాయకమన్నారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి పైడితల్లి అమ్మవారి జాతరను, దీంతో పాటు విజయనగర ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ప్రజలకు వినోదంతో పాటు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాతర చేయాలని కోరుకుంటున్నామన్నారు. అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు. మరి విజయనగరంలో వేచేసినటువంటి అమ్మవారి తాలూకా ఉత్సవం ఎప్పుడు కూడా దసరా నవరాత్రుల్లో జరుగుతుంది. పైడితల్లి అమ్మవారు నెల్లిమర్ల నియోజకవర్గంలో పినతాడివాడ ఒకసారి, సందకపేట ఒకసారి, జరజాపేట ఒకసారి, ఈ సంవత్సరం పెత్తాడివాడలో ఈ సిరిమాను తాలూకా వృక్షాన్ని కోరుకోవడం, ఇక్కడ ఎంతో రంగరంగ వైభవంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా అన్ని పార్టీ వాళ్ళు, అన్ని వర్గాల వారు కూడా చక్కని కార్యక్రమాలు చేస్తూ అనేక మంది భక్తులందరికీ కూడా అన్నప్రసాదాలు అన్నీ కూడా ఏర్పాటు చేసి చక్కగా ఈ కార్యక్రమం చేస్తున్నారు. అమ్మవారు ఇప్పుడు కూడా మన ప్రాంతం ప్రజలందరికీ కూడా అందరినీ కరుణా కటాక్షాలు అందరికీ ఇచ్చి ప్రాంతం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని అమ్మవారి పాదాలు పట్టుకుంటూ ప్రార్థిస్తూ మరి 3 రోజుల పండుగలో కూడా అనేక రకమైనటువంటి వినూత్న కార్యక్రమాలన్నీ కూడా మన ప్రాంతాల్లో జరగడం, ఈ ప్రాంత సాంప్రదాయాలైనటువంటి కళలు నిలవైనటువంటి విజయనగరంలో అనేక మంది కళలని, కళాకారుల్ని ప్రోత్సహించడం జరిగింది. అదే రకంగా అన్నీ చేస్తారని చెప్పని మరి ఇప్పుడున్నటువంటి పాలకులు కూడా వేడుకుంటూ మరి ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా ఏర్పాటు చేసినటువంటి పెద్దాడివాడ గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అమ్మవారి దేవుళ్ళని అందరికీ అందించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. శ్రీ పైడితల్లి అమ్మవారి మరి సిరిమాను చెట్టు మరి పెత్తాడివాడి డెంకాడ మండలం పెత్తాడివాడి గ్రామంలో ఆ అమ్మవారు గుర్తించడం మరి అది మహా ముఖ్యంగా తాడివాడి గ్రామ ప్రజలందరూ అదృష్టం. మరి ఎప్పుడు అమ్మవారు మరి గతంలో కూడా ఒకసారి ఈ డెంకాడ మండలంలోనే ఆనాడు కూడా 4 సార్లు సుమారుగా మరి ప్రాంత ప్రజల్ని, ఈ ప్రాంత వాళ్ళని మరి అమ్మవారి కరుణ కటాక్షలు వీళ్ళకి రావడం అవకాశం వీరికి దక్కింది. మరి ఎల్లప్పుడు కూడా అమ్మవారి తాలూకు ఆశీస్సులు ముఖ్యంగా ఈ గ్రామ ప్రజల మీద, అలాగే ఎప్పటిలాగే ప్రతి సంవత్సరం కూడా మరి సిరిమానోత్సవం, తొలేళ్ళు సిరిమానోత్సవం, మరి అమ్మవారి కరుణ కటాక్షలు, మరి ఈ పండగ ఇది ఉత్తరాంధ్ర వెలుబెల్పే కాదు, సుమారుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో కానీ లేదా పక్కనున్న ఒరిస్సా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి తెలుగు ప్రజలు ఎక్కడున్న ప్రాంత ప్రజలు కూడా వచ్చి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం ఎప్పుడు ఆనవాయితీగా వస్తుంది. మరి అలాంటి మహోన్నత కార్యక్రమం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. గతంలో మరి ఆనాడు మరి పెద్దలు సత్యబాబు గారి నాయకత్వంలో ఆనాడు మరి డాక్టర్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు దీన్ని రాష్ట్ర పండుగగా ప్రకటించడం కూడా జరిగింది. మరి వాళ్ళ స్టేట్ ఫెస్టివల్ ఆధ్వర్యంలో ఈనాడు ఆ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున మరి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది, జిల్లా యంత్రాంగం కూడా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మరి తప్పకుండా దాంట్లో భాగస్వాములు అయ్యే అవకాశం నాకు కూడా కలుగుతుంది. ఖచ్చితంగా ఈ అమ్మవారి కరుణ కటాక్షలు ముఖ్యంగా తొలేలోత్సవం, సిరిమానోత్సవం 100% కూడా ప్రజలు సుమారుగా 5 లక్షల మంది భక్తులు వస్తారు. ఆ భక్తులందరూ తాలూకా ఆశీస్సులు, దీవెనలు అమ్మవారికి ఉండాలని, ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా బాగుండాలని, అమ్మవారి తాలూకా కరుణ కటాక్షలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.